వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ అండ్ విజయ్ శంకర్. ముందుగా డీటెయిల్స్ చూస్తే వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే బాలీవుడ్ పేరు లేకుండా ఎండ్ చేయలేం. ఎన్నో అద్భుత చిత్రాలు, అత్యద్భుత సెట్టింగ్లు, ఇలా ప్రతీదీ అద్భుతమే. హాలీవుడ్ లాగా భారీ టెక్నీషియన్స్, అంత భారీ సెట్టింగ్స్ లేకున్నా, భారీ బడ్జెట్ కాకున్నా, ఏడాదిని కొలమానంగా తీసుకుంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యే ఇండస్ట్రీ బాలీవుడే. చరిత్రాత్మక సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడం బాలీవుడ్కు కొత్త ఏం కాదు. ఎన్నో జరిగినటువంటి యథార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీసి సక్సెస్ సాధించినటువంటి చరిత్ర భారతదేశ సినీ రంగానికి ఉంది. వ్యక్తుల నిజ జీవితాలను ఆధారంగా కానివ్వండి, జరిగినటువంటి సంఘటనల ఆధారంగా కానివ్వండి, జరగబోయేటటువంటి విపత్కర పరిస్థితులను పసిగట్టి మరి సినిమాలు రూపొందించి ఎందరో కమర్షియల్గా సక్సెస్ సాధించారు. మరికొందరు అవార్డుల పంటలు పండించుకున్నారు. సచిన్ తెండూల్కర్ వ్యక్తిగత జీవితం పైన డాక్యుమెంటరీ కానివ్వండి, ధోనీపై వ్యక్తిగత జీవితంపై డాక్యుమెంటరీ కానివ్వండి, చివరకు మన తెలుగు సుప్రసిద్ధ నటి, మహానటి పేరుతో ఎంతో అద్భుతమైనటువంటి సినిమాను బాలీవుడ్ కానివ్వండి, టాలీవుడ్ కానివ్వండి, కోలీవుడ్ కానివ్వండి, అన్ని రంగాలలో అద్భుతమైనటువంటి ఇతివృత్తాంతాలతో సినిమాలు రూపొందించడం బాలీవుడ్కు తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అదే తరహాలో అంతర్జాతీయ సంస్థ అయినటువంటి నెట్ఫ్లిక్స్ IC 814 అనేటటువంటి టైటిల్తో ఒక వెబ్ సిరీస్ను రూపొందించింది. దేశవ్యాప్తంగా గత వారం రోజుల నుండి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలకు, పొలిటికల్ స్టేట్మెంట్లకు ఈ IC 814 అనేటటువంటి టైటిల్, అసలు IC 814 ఏంటి అనేటటువంటిది మనం ముందుకు తెలుసుకోవాలి. 1999వ సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన యావత్ ప్రపంచం కొత్త మిలీనియంకు ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. 25వ తేదీన క్రిస్మస్ సెలబ్రేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. ఆ సందర్భంలో నేపాల్ రాజధాని కాఠ్మాండు నుండి IC 814 అనేటటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీకి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. నేపాల్ కాలమాన ప్రకారంగా మధ్యాహ్నం 1:15 154 మంది ప్యాసింజర్స్తో ఈ ఫ్లైట్ టేకప్ అయింది. టేకప్ అయినటువంటి 40 నిమిషాల అనంతరం అందులో ఉన్నటువంటి ఉగ్రవాద ప్రేరేపిత ముష్కరులు మేం ఫ్లైట్ను హైజాక్ చేస్తున్నామనేటటువంటి ఒక పిడుగులాంటి వార్త, కాఠ్మాండు నుండి ప్రయాణించినటువంటి IC 814 డైరెక్టుగా ఢిల్లీ వెళ్ళవలసినటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లే ఆ విమానంలో ఉన్నాయి. అయితే అప్పుడు విమానంలో సరైనటువంటి ఇంధనం లేని కారణంగా ఇతర ప్రాంతాలకు ఫ్లైట్ను మళ్లించేటటువంటి అవకాశాలు, వెసులుబాటు లేదు అనేటటువంటి అంశాన్ని అందులో ఉన్నటువంటి పైలట్స్ హైజాకర్స్కు తెలియజేయడం జరిగింది. నాటకీయ పరిణామాల మధ్య ఆ ఫ్లైట్ అమృత్సర్లో ల్యాండ్ అయి అక్కడ ఆయిల్ ఫిల్ చేసుకొని దుబాయ్కి చేరుకుంది. దుబాయ్లో కూడా అక్కడ ల్యాండింగ్కు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్, అక్కడ ప్రభుత్వము వీరు ల్యాండ్ కావడానికి అనుమతి ఇవ్వని పరిస్థితులలో దుబాయ్లో ల్యాండ్ అయినటువంటి దుబాయ్ ఆర్మీ బేస్ ఎయిర్ బేస్ లోపల ల్యాండ్ అయింది. దుబాయ్ జనరల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కు అప్పటి ప్రభుత్వాలు, అక్కడి ప్రభుత్వాలు అనుమతించనందున ఎయిర్ బేస్ లోపల ఈ ఫ్లైట్ ల్యాండ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కాందహార్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఎయిర్పోర్ట్గా భావిస్తారు. కేవలం అది ప్యాసింజర్ ఆపరేషన్స్కు కాకుండా తాలిబాన్లు మిలిటరీ అండ్ ఆర్మీ ఆపరేషన్స్కు ఉపయోగించడానికే కాందహార్ ఎయిర్పోర్ట్ను ఉపయోగిస్తారు. కాందహార్ ఎయిర్పోర్టు మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అది కేవలం మిలిటరీ ఆపరేటివ్ వ్యవస్థల గురించే దానిని ఉపయోగిస్తారు. అంటే 24 మధ్యాహ్నం 1 గంటలకు ప్రయాణించినటువంటి IC 814 నెక్స్ట్ డే మార్నింగ్ 10:30 ప్రాంతంలో కాందహార్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది. కాందహార్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేదానికంటే ముందు దుబాయ్లో ల్యాండ్ అయినప్పుడు మళ్ళీ
దీన్ని టేకప్ పర్మిషన్ ఇచ్చేందుకు దుబాయ్ అధికారులు నిరాకరించారు. అయితే వాళ్ళు విధించినటువంటి ఒకే ఒక కండిషన్, అందులో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని మహిళల్ని వదిలేయాలి, బేషరతుగా వదిలేయాలని చెప్పి దుబాయ్ షేక్ పెట్టినటువంటి కండిషన్స్కు తలొగ్గినటువంటి హైజాకర్లు ఫ్లైట్లో ఉన్నటువంటి మహిళలను చిన్నపిల్లల్ని వదిలేశారు. అప్పటికే ముష్కరులు, అప్పటికే హైజాకర్స్ ఇద్దరిని ప్రాణాలు తీశారు. రూపేష్ అగ్రవాల్ అనేటటువంటి ఒక వ్యక్తిని విచక్షణారహితంగా పొడవడంతో అతను ఫ్లైట్లోనే తుది శ్వాస విడిచినటువంటి వార్త మనందరికీ తెలుసు. ఇది జరిగినటువంటి సంఘటన. అయితే తాజాగా నెట్ఫ్లిక్స్ యాజమాన్యం రూపొందించినటువంటి అనుభవ్ సిన్హా డైరెక్టర్షన్లో రూపొందించినటువంటి ఈ వెబ్ సిరీస్లో ప్రతి అణువు, ప్రతి అంశం, ప్రతి చోట అప్పుడు పరిపాలిస్తున్నటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసే విధంగా కథ ఇతివృత్తాంతం కొనసాగిందనేటటువంటిది వాస్తవం. వెబ్ సిరీస్లో 6 ఎపిసోడ్లు ఉన్నాయి. 6 ఎపిసోడ్లలో కూడా ప్రతి ఎపిసోడ్లో అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వైఫల్యాలే దీనికి ప్రధాన కారణం అనేటటువంటి అంశాన్ని డైరెక్టర్ ప్రతి చోట చూపించారు. వాజ్పేయి గారు నేరుగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ 154 మంది ప్యాసింజర్స్ కంటే దేశం భౌతం, దేశం యొక్క సార్వభౌమత్వము గొప్ప అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. హైజాకర్లు ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి అంశం మసూద్ అజర్, ఉమర్ సబదత్, ముస్తాక్ అహ్మద్ అనేటటువంటి కరుడుగట్టినటువంటి తీవ్రవాదులు భారతదేశం పైన పలు సందర్భాలలో దాడులు నిర్వహించడమే కాకుండా వందలాది మంది మరణించడానికి కారణమైనటువంటి ఈ కరుడుగట్టినటువంటి తీవ్రవాదులను బేషరతుగా వదిలిపెట్టాలని చెప్పి తీవ్రవాదులు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. కాందహార్ IC-814ను మేము హైజాక్ చేశామనేటటువంటి అంశాన్ని హర్కత్ హుల్ ముజాహిద్దీన్ అనేటటువంటి సంస్థ అప్పుడు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. హర్కతుల్ ముజాహిద్దీన్ అనేటటువంటి సంస్థ పాకిస్తాన్ ISI కనుసనలలో కొనసాగుతున్నటువంటి ఒక తీవ్రవాద సంస్థ. తీవ్రవాద సంస్థలో హార్డ్ కోర్ ట్రైనింగ్ అయినటువంటి ఒక ఐదుగురు ఉగ్రవాదులు ఈ హైజాక్కు పాల్పడ్డారు. హైజాక్ చేసిన అనంతరం వారు భారత ప్రభుత్వంతో చేసినటువంటి సంప్రదింపులు, భారత ప్రభుత్వం సస్యమీర అన్నా కానీ అంతర్జాతీయంగా ఈ వ్యవస్థ, ఈ అంశానికి వచ్చినటువంటి ఒత్తిళ్ల పైన కూడా అప్పుడు చాలా వివాదాలు కొనసాగాయి. పోఖ్రాన్ టెస్టుల అనంతరం భారతదేశం పైన యావత్ ప్రపంచం ఎన్నో సాంక్షలు విధించింది, ఎన్నో నిబంధనలు ఇచ్చింది. అమెరికా, లండన్, అన్ని అభివృద్ధి చెందిన దేశాలు భారత్ను ఒక విలన్లా చూస్తున్నటువంటి తరుణంలో ఈ హైజాక్ జరిగింది. దుబాయ్లో ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు అక్కడ అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎలాంటి ఒప్పందాలకు మేము అంగీకారం ఇచ్చేది లేదు అనేటటువంటిది అమెరికా తేల్చి చెప్పేసింది. అమెరికా, బ్రిటన్తో పాటు అప్పుడు అగ్రదేశాలన్నీ భారతదేశానికి శత్రువులుగా వ్యవహరిస్తున్నారు. పోఖ్రాన్ పరీక్షల అనంతరం జరిగినటువంటి హైజాక్ కనుక అంతర్జాతీయ కమ్యూనిటీ నుండి అంతగా మద్దతు లభించలేదు. IC-814 కాందహార్ అనేటటువంటి వెబ్ సిరీస్లో ప్రధానంగా ఉన్నటువంటి అలిగేషన్స్, ఆరోపణలు చేసినటువంటి ప్రతి అంశం కూడా అప్పటి వాజ్పేయి ప్రభుత్వాన్ని విలన్గా చూపించేటటువంటి కోణంలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కొనసాగింది. అనుభవ్ సిన్హా అనుభవం లేకుండా ఈ వెబ్ సిరీస్ రూపొందించాడనేటటువంటిది అభియోగం. హైజాకర్ల పేర్లు హిందూ పేర్లుగా పెట్టడం అనేటటువంటిది వివాదాస్పదంగా మారింది. హైజాక్కు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి అనేటటువంటిది గూగుల్తో పాటు ప్రపంచంలో అందరికీ తెలుసు. కానీ డైరెక్టర్ వాళ్ళ పేర్లు ఎందుకు గోప్యంగా పెట్టాలనుకున్నాడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. తదనంతరం లాస్ట్ ఎపిసోడ్లో కాందహార్ IC-814 లాస్ట్ ఎపిసోడ్లో ఎప్పుడైతే రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యిందో
భారతదేశానికి చెందినటువంటి ప్యాసింజర్లను వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత అధికారుల మధ్య ఒక చర్చ కొనసాగుతుంది, అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ల మధ్య ఒక చర్చ కొనసాగుతుంది. మనం విజయం సాధించాం, ఇది విజయమా అంటే అప్పుడున్నటువంటి భారత ప్రభుత్వాన్ని వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా ఈ వెబ్ సిరీస్ కొనసాగింది. మరో చోట కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ హైజాక్ జరిగింది అనేటటువంటిది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా చెప్పాలనుకున్నారు. మరొక అంశం, అమృత్సర్లో ఇంధనం గురించి ఆగినప్పుడు కమాండో స్ట్రైక్ చేస్తామని చెప్పి కొంతమంది అధికారులు చెప్పిన అప్పటి ప్రభుత్వం, వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కమాండో ఆపరేషన్కు అనుమతి ఇవ్వలేదు అనేటటువంటిది మరొక అభియోగం. అక్కడి నుండి దుబాయ్ చేరుకున్నాక దుబాయ్లో అప్పుడు దౌత్య మంత్రిగా, అప్పుడు విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి జశ్వంత్ సింగ్ సరైనటువంటి పాత్ర పోషించలేదు అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా చూపించారు. ఇలా నెగిటివ్ కోణంలో భారతదేశంలో అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, 154 మందిని హైజాక్ చేసినటువంటి విధానం, కొనసాగినటువంటి విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు, వీటన్నిటికీ ఒక కారణం అప్పుడు కొనసాగినటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని చూపెట్టారనేటటువంటిది ప్రతి సీన్లో, ప్రతి డైలాగ్లో కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ ఉన్నది అనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఇలాంటి నెగిటివ్ కథనాలతో భారతదేశంలో పెట్రాటికల్ ఆలోచనలుగా, ముష్కరులకు వ్యతిరేకంగా, తీవ్రవాదానికి వ్యతిరేకంగా, జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి అంశాలను అనుభవం లేకుండా డైరెక్ట్ చేసి ఒక రకమైనటువంటి ఉన్మాదమైనటువంటి ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి కుట్రకోణం ఈ IC-814 వెబ్ సిరీస్లో ఉందనేటటువంటిది నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 1:15 కాఠ్మాండు నుండి ప్రయాణించినటువంటి IC-814 నెక్స్ట్ డే కాందహార్కు చేరుకునేంత వరకు కూడా భారతదేశ దౌత్య విధానం, భారతదేశ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, భారతదేశ ప్రభుత్వ ఫెయిల్యూర్ను ఎత్తి చూపాలని అనుభవసిన ప్రతి క్షణం ప్రయత్నించారు. ఇలాంటి వెబ్ సిరీస్లు నెగిటివ్ కోణం ఎక్కువగా చూపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ముష్కరుల పేర్లకు హిందూర్ల పేర్లు జోడించడం అనేటటువంటిది చాలా వివాదాస్పదంగా జరిగింది. ఎవరు హైజాక్ చేశారు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ నేపథ్యాలు ఏంటి అనేటటువంటిది అనుభవసినాకు తెలిసినా కానీ వాళ్ళ గురించి స్పష్టంగా మెన్షన్ చేయలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారనేటటువంటిది ప్రశ్న వెంటాడుతుంది. మరోపక్క క్యారెక్టర్లను పోషించినటువంటి పాత్రధారులు కూడా వాళ్ళు వివాదాదులకు చాలా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు. నసరుద్దీన్ షా కానివ్వండి, రోజా సినిమా హీరో కానివ్వండి, ఇంకా అతనికి సపోర్టివ్గా నిలిచినటువంటి ప్రతి క్యారెక్టర్ పైన కూడా దేశవ్యాప్తంగా ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈ కాంట్రవర్సీస్ను ఇన్కాష్ చేసుకొని కమర్షియల్గా వెబ్ సిరీస్ ఎంతో కలెక్షన్లు సాధించినా కానీ దేశంలో ఒక సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా వెబ్ సిరీస్ కొనసాగుతుందనేటటువంటిది భారతీయ జనతా పార్టీ అభియోగం. అదేవిధంగా నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. జరిగినటువంటి ఒక రక్తపు చరిత్రను ఇలా మలిచి చెప్పడం ఏంటి అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా చేశారు. ఏది ఏమైనా కానీ న్యూ మిలీనియంకు వెల్కమ్ చెప్పినటువంటి విధానం, ముష్కరులు ఎంచుకున్నటువంటి అంశం, వాళ్ళు హైజాక్ చేసినటువంటి విమానంలో ఉన్నటువంటి 154 మంది ప్యాసింజర్లు పడ్డటువంటి నరక వేదన, జరిగినటువంటి ప్రభుత్వం ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఒత్తిళ్లకు లొగ్గి అయినా కానీ ముష్కరులు ఎవరైతే మసూద్ అజర్ అనేటటువంటి వ్యక్తి వందలాది మంది ఆపరేషన్స్కు, వందలాది మంది చనిపోవడానికి కారణమయ్యాడు, అతన్ని వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొండిపట్టిగా ఉన్నటువంటి విధానాన్ని కూడా నెగిటివ్ కోణంలో ఈ వెబ్ సిరీస్లో చూపించారు. ఇలాంటి ఉన్మాదకరమైనటువంటి కథనాలు, మీడియా కథనాలు దేశ భవిష్యత్తుకు ఎంతో ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశం ఉంది. నెటిజన్లు కోరుకుంటున్నట్టు IC-814ను వెంటనే బ్యాన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నటువంటి అంశం, డిమాండ్ కూడా పెరుగుతున్నటువంటి అంశాన్ని రాజ్ న్యూస్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటుంది.
సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.